మే 2, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో లాభాల పరంగా బాగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో మిత్రుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తదుపరి వృషభ రాశి. నిరుద్యోగులకు మంచి శుభవార్త అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. తదుపరి మిథున రాశి. ఇంటా బయట మీ మాటకు తిరుగు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో అందరికంటే ఒక అడుగు ముందు ఉంటారు. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు సైతం ఉన్నాయి. దూరపు బంధువుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు అనుకోకుండా తగిన ఆఫర్ అందుతుంది. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. తోబుట్టువులతో ఆస్తి సంబంధమైన వివాదం ఒకటి సానుకూలపడుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాలలో ప్రత్యేక బాధ్యతలు మీద పడతాయి. కొత్త లక్ష్యాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక శుభకార్యంలో బంధువులకు ఆర్థికంగా సహాయపడతారు. ఇంటా బయట ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. పిల్లలు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. తదుపరి కన్యారాశి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. కొత్తగా ఇల్లు కొనడం మీద దృష్టి పెడతారు. పిల్లల నుండి 1-2 శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. గృహ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. తదుపరి తులారాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రభావం బాగా పెరుగుతుంది. ఆదాయపరంగా వ్యాపారపరంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అంది వస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి ఉద్యోగాల్లో ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిపాటి పురోగతికి అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని మంచి కంపెనీల నుండి ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. ధనధాన్యాలకు లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కూడా లాభాల బాటలో ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ముఖ్యంగా విదేశాల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. బంధువుల నుండి ఎదురు చూస్తున్న సమాచారం వింటారు. తదుపరి మకర రాశి. సొంత పనుల మీద వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం బాగా తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఇతరులకు సహాయం చేయడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరుగుతాయి. తదుపరి కుంభరాశి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు పనికి వస్తాయి. ఏ విషయంలోనూ తొందరపాటు వైఖరి పనికిరాదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులకు సహాయంగా నిలబడతారు. చివరగా మీనరాశి. ఉద్యోగంలో మీ విలువ మరింత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.